తలుచుకుంటే మిమ్మల్ని నిలదీస్తారని చెప్పి ప్రజా పోరాటాల కరుకుదనం తగ్గింది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా ప్రజల యొక్క బాధలను గోడులను వినటానికి సిద్ధంగా లేరు. అదే వరవడి ఇలా కాంగ్రెస్ కూడా వచ్చింది. గతంలో టీఆర్ఎస్ ఉంది, ప్రజలు దాన్ని తిరస్కరించారు. కాంగ్రెస్ వచ్చింది, ప్రజల మధ్యన మేముంటాం, ప్రజల గొంతు మాది, ప్రజా ప్రభుత్వం మాది అంటున్నారు. మరి ఇప్పుడే నాగయ్య గారు చెప్పిండు, ఈ 280 ఇళ్ళు ఇష్టానికి 2 ఏళ్ళు ఎందుకు పట్టింది నీకు? పేదోడు అంటే అంత కసి అని ఏం మాయ కావా ఇల్లువి? ప్రజా ప్రభుత్వం అంటున్నావే. ఇవాళ పేదవాడి నోటికాడి బుక్క ఇది. ఇవాళ కూర్చున్న వాళ్ళందరూ కాదని ఏం మీ పార్టీ వాళ్ళకు పంచుకోవడానికా ఆపేది? ఎందుకు ఆపుతారు? మీ వాటాలు తేలలేదా? కాంగ్రెస్ పార్టీ వాటాలు అయ్యాల టీఆర్ఎస్ వాళ్ళ వాటాలు తేలలే, అందుకే పంచలే. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ వాటాలు తేలలే, అందుకే పంచడం లేదు. ఇళ్ళేమో సెదలు పడుతున్నాయి, మీరేమో పంచడం లేదు. దీనికి కూడా సమయమా? దీనికి కూడా ముహూర్తమా? అందుకే రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నుకున్నటువంటి మరి ఈ ప్రజల్ని మరి మీరు గౌరవించండి. ఇక్కడ ఎమ్మెల్యే